ఈ చిన్న గ్లాస్ లో ఉన్నది సాధారణ నూనె కాదు, సరైన విధంగా ఉపయోగిస్తే మీ ఆరోగ్యానికి సహజ వరం. చాలా మంది దీని అసలు శక్తి తెలియక నిర్లక్ష్యం చేస్తున్నారు. కానీ ఈ ఒక్క నూనె జీర్ణక్రియ నుండి కీలారోగ్యం వరకు, జుట్టు నుండి చర్మం వరకు అనేక ప్రయోజనాలను అందించగలదు. కొన్ని సందర్భాలలో మందుల కోసం ఖర్చయ్యే వేలాది రూపాయలను తగ్గించడంలో సహాయపడవచ్చు. గుర్తుపెట్టుకోండి. అవును, నేను మాట్లాడుతుంది క్యాస్టర్ ఆయిల్ గురించి, అంటే ఆముదం నూనె. ఈ ఆముదం నూనె వల్ల కలిగే 3 అద్భుతమైనటువంటి ప్రయోజనాలు, అలాగే దీన్ని ఎప్పుడు ఎలా ఉపయోగించాలో ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను. వీడియోని చివరి వరకు చూడండి. నెంబర్ 1, ఎవరికైతే థైరాయిడ్ సమస్య ఉందో, మీరు దానికోసం ఎలాంటి మందులు వాడుతున్నా సరే, ఆ మందులతో పాటు రాత్రి పడుకునే ముందు క్యాస్టర్ ఆయిల్ తో మీ మెడ భాగంలో బాగా మసాజ్ చేయడం మొదలు పెట్టండి. క్రమం తప్పకుండా మందులు వాడుతున్నప్పటికీ మీ థైరాయిడ్ కంట్రోల్లో రాకపోయినా, లేదా థైరాయిడ్ లక్షణాలు తగ్గకపోయినా, కేవలం 3 నుండి 4 నెలల పాటు దీనిని నిరంతరం ఉపయోగించడం వల్ల ఈ చిన్న పని ఎంతటి అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందో మీరే స్వయంగా గమనిస్తారు. నెంబర్ 2, పీరియడ్స్ సమస్యలు మరియు మలబద్ధకం. ఏ మహిళకైతే పీరియడ్స్ సమయంలో విపరీతమైన నొప్పి ఉంటుందో, లేదా పీరియడ్స్ సరిగ్గా రావో, లేదా పీసీఓడి లేదా సిస్ట్ సమస్యలు ఉన్నాయో, మీరు వాడుతున్న మందులను వాడుతూనే రాత్రి పడుకునే సమయంలో ఈ ఆముదం నూనెను మీ బొడ్డు కింది భాగంలో తగినంత మొత్తంలో రాసి తేలికపాటు మసాజ్ చేయండి. ఆ తర్వాత దానిపై ఒక లూజు బట్టను కట్టుకొని పడుకోండి. మీ మందుల ప్రభావం మునుపటి కంటే ఎన్ని రేట్లు పెరుగుతుందో మీరే చూస్తారు. అలాగే ఇదే పద్ధతిని మలబద్ధకం, కాన్స్టిపేషన్ సమస్యలు కూడా ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, పిల్లలకు మలబద్ధకం ఉండి మీరు వారికి మందులు ఇవ్వకూడదు అనుకుంటే, లేదా ఎవరికైనా కొద్దిపాటి మలబద్ధకం ఉంటే రాత్రి పడుకునే ముందు పొట్టపై ఆముదం నూనెను రాయండి. ఉదయం కల్లా పొట్ట చాలా సులభంగా శుభ్రం అవుతుంది. ఇది చాలా అద్భుతమైనటువంటి రెమెడీ. నెంబర్ 3, ఎవరికైతే కనుబొమ్మలు, ఐబ్రోస్ పల్చగా ఉన్నాయో, కనురెప్పలు, ఐ లాషెస్ దట్టంగా లేవో, లేదా గడ్డం సరిగ్గా పెరగటం లేదో, నేను చెప్పినట్లు రాబోయే 45 రోజుల పాటు క్రమం తప్పకుండా ఈ క్యాస్టర్ ఆయిల్ ను రాసి చూడండి. ఫలితం చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఈ ఆముదం నూనె మన దగ్గరలో ఉన్నటువంటి ఆయుర్వేదం షాప్ లో దొరుకుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆముదం నూనెని అశ్రద్ధ చేయకండి. ఇంకా ఆముదం నూనె వల్ల కూడా అనేక ఫలితాలు ఉన్నాయి. ఫర్దర్ వీడియోలో నేను చెప్తాను. ప్రస్తుతానికి ఎవరైతే ఈ 3 ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారో, ఈ ఆముదం నూనెను ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీ అందరికీ నా ఒక రిక్వెస్ట్, అంటే మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తెచ్చుకొని సైడ్ ఎఫెక్ట్స్ కి గురి కాకండి. ఇలాంటి న్యాచురల్ రెమెడీస్ ద్వారా కూడా మన ఆరోగ్య సమస్యలు తగ్గించుకోవచ్చు. ఇలాంటి మరిన్ని న్యాచురల్ రెమెడీస్ గురించి మన ఛానల్ ని రెగ్యులర్ గా చూస్తుండండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఒక్క లైక్ చేయడం మర్చిపోకండి. ఎవరైతే ఈ 3 ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. జై హింద్.